నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. డీఎంకే పార్టీ భాషా వివాదం మళ్లీ రేకెత్తించడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో తీవ్రంగా స్పందించారు. తమిళనాడులోని అధికార పార్టీ తమిళ భాష విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని సీతారామన్ అన్నారు. మీ నిరసనలు అనాగరికమైనవి అని చెప్పినందుకు డీఎంకే వారు విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రకటనను ఉపసంహరించుకునేలా చేశారని ఆమె ఎత్తి చూపుతూ, అసలు డీఎంకే వారు పూజించే వృద్ధుడు తమిళాన్ని అనాగరిక భాషగా అభివర్ణించాడని, ఇది బిచ్చగాళ్లకు ముష్టెత్తుకోవడానికి కూడా ఉపయోగపడదని చెప్పాడని, అయినా అదే వృద్ధుడిని ఇదే డీఎంకే వాళ్ళు నెత్తిన పెట్టుకొని తమిళనాడు ఐకాన్ అని చెప్పుకుంటారని ఆమె ఎత్తి చూపారు. మాకు తమిళ్ భాష అంటే అత్యంత గౌరవమని చెప్పుకునే డీఎంకే వాళ్ళు తమిళ భాషకు అంతా వ్యతిరేకంగా అవమానకరంగా మాట్లాడిన ఆ వ్యక్తిని ఆరాధిస్తారని సీతారామన్ అన్నారు. నేను అతని పేరు చెప్పాలనుకోవడం లేదు, కానీ నేను ఇప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన ఆ మాటలను చదివి వినిపించిన క్షణంలో తమిళంలో స్వల్పంగా పరిచయం ఉన్న ఎవరికైనా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి తమిళం గురించి చాలా భయంకరంగా మాట్లాడిన మాటలపై ఈ డీఎంకే వాళ్ళు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. పైపెచ్చు ప్రతి గదిలో అతని ఫోటో పెట్టి పూలమాల వేసి వారు ఆయనను మన ద్రవిడ చిహ్నమని కూడా చెబుతారు. ఆమె వివిధ తమిళ పత్రికలలో వచ్చిన వృద్ధుడు మాటలని ఊటంకిస్తూ చెప్పారు. నిర్మల ఆ వృద్ధుడి పేరు నేరుగా చెప్పకపోయినా ద్రావిడ ఉద్యమానికి అగ్రనాయకుడు అయిన పెరియార్ గురించి ఆమె చెబుతున్నారని సభలో ఉన్న అందరికీ అర్థమైంది. డీఎంకేపై తన దాడిని కొనసాగిస్తూ కొత్త విద్యా విధానంలో హిందీ మూడవ భాషగా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పబడలేదు. ఏ భారతీయ భాషను అయినా మూడవ భాషగా పెట్టుకోవచ్చు అని మాత్రమే ఉంది. ఆఖరికి విజయ్ పిల్లలు చదువుతున్న స్కూల్లో కూడా హిందీ బోధిస్తున్నారు అంటూ చెప్పారు. దేనికి డీఎంకే ద్వంద్వ ప్రమాణాలు అంటూ ఘాటుగా విమర్శించారు. ఎన్ఈపీ అమలు విషయంలో విద్యకు బడ్జెట్ కేటాయింపులను కేంద్రం ఆపలేమని కూడా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.